కలియుగంలో ప్రధాన సాధనము యజ్ఞం కాదు, తపస్సు కాదు, యాగం కాదు. కలియుగంలో ఒకటే ఒకటి నామ సంకీర్తన. ఈ నామ సంకీర్తనమే భక్తిని కలిగించి భక్తి ద్వారా ముక్తిని మనకు ప్రసాదిస్తుంది. మీరు ఏ యజ్ఞం చేసి భక్తి లేకుండా ఎన్ని ఆహుతులు వేసినా, ఎన్నిసార్లు గంగానది తిరిగి వచ్చినా, భగవన్నామ సంకీర్తనము లేకుండా భక్తి కలగకుండా ఏం చేసినా లాభం లేదు. అజామిళుడు ఆ రోజు చివరి దశలో ఏమన్నాడు? దూరంగా ఉండే తన కుమారుని పిలిచాడు. యమదూతలు వచ్చి పాశం వేస్తూ ఉంటే నారాయణ అన్నాడంట. దూరే క్రీడనకాసక్తం పుత్రం నారాయణాత్మయం. నారాయణ అని గట్టికి పిలిచాడు. ఆ పిలుపు చేతనే అతని కుమారుడైన నారాయణుడు రాలేదు కానీ వైకుంఠపతి నారాయణుడు వచ్చి యమదూతల పాశాన్ని ఛేదించి అజామిళుని రక్షించాడని చెప్పేసి విన్నా. అందుకే కలియుగంలో మనం చేయవలసింది నామ సంకీర్తన. అలాంటి హరినామ సంకీర్తనానికి దారి చూపిన వారు కర్ణాటక సంగీత పితామహులైనటువంటి పురంధరదాసుల వారు ఈ భజన సంప్రదాయాన్ని నిర్మించి కేవలము శాస్త్రీయ సంగీత దృక్పథంలో వెళ్ళినట్టయితే ఒక కేవలము బుద్ధివంతులైన మానవులు మాత్రమే దాన్ని చేరుకుంటారు. సాధారణమైన మానవులకు కూడా భక్తి కలగాలన్నట్టయితే ఒక భజన సాంప్రదాయం. ఆ హరి చిగురితో